నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్దాం. సో మనం చూసినాం కదా కొన్నొద్దులుగా ఇక్కడ ఎంతవరకు ప్రొటెస్ట్ జరుగుతుంది. మెయిన్గా ప్రధానంగా చూసుకుని 400 ఎకరాలు గవర్నమెంట్కి సంబంధించిన భూమి ఏదైతుందో సో అది మా భూమి, అది గవర్నమెంట్ భూమి. సో గవర్నమెంట్ మేము డెవలప్మెంట్ కోసం ఇంట్లో ఇండస్ట్రియల్ కార్డర్ కావచ్చు, ఇతర ఐటీ సెక్టర్ కావచ్చు, అంతే డెవలప్ అయిన ఏరియాని ఇంకా డెవలప్ చేయడానికి తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఈ భూమిని 80% వదిలేదు. ఇది మీ భూమి మా భూమి అని పక్కన పెడితే ఇందులో బయోడైవర్సిటీ ఉంది. చాలా వరకు జంతువులు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పిన నక్కలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పక్షులు కూడా బతుకుతున్నాయి. ఎన్నో జీవరాశుల కేంద్రంగా ఉంది. ఇంకోటి మెయిన్గా హైదరాబాద్ వాళ్ళకి ఆక్సిజన్ ఇవ్వడానికి మెయిన్ ప్లేస్గా ఇది ఉంది. అలాంటి దీన్ని ఎట్లా మీరు చేస్తారు అని చెప్పి గతంలో మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడేమో ఒక మాట, చెట్లను కాపాడుకోవాలి, కుంటలు కాపాడుకోవాలి, చెరువులు నాళాలు కాపాడుకోవాలని చెప్పి మీరు ఒక మాట చెప్పారు. కానీ ఇప్పుడు అధికారులు మీకు ఏం చేస్తారు అని చెప్పి ఇక్కడ విద్యార్థులను కూడా ప్రొటెస్ట్ చేస్తారు, అడుగుతా ఉన్న పరిస్థితి. చాలా మంది అరెస్ట్ కూడా చేశారు. సో మాట్లాడదాం. యూనివర్సిటీలో కొంతమంది విద్యార్థులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదాం. చెప్పండి ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గారు కొంతమంది పోలీసు అధికారులు వచ్చారు, అందరిని అరెస్ట్ చేశారు, బుల్డోజ్ చేస్తారు, ఇంకా నడుస్తుంది. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. లోపల 50 బుల్డోజర్ తోటి వర్క్ మొత్తం కంటిన్యూ చేస్తున్నారు. మొత్తం ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉందో ఆ ఏరియా మొత్తం కూడా ఆ చుట్టూ వాళ్ళకి కావాల్సిన బాండింగ్ మొత్తం చేసేస్తున్నారు. నిన్న ఆ చెట్టు మీద అరిగేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే నిన్న మీరు చూసే ఉంటారు, ఒక జింక కూడా నిన్న సృహ పడిపోయింది. మరి అది పడిపోయిందో చనిపోయిందో తెలియదు. కాబట్టి ఇప్పటికి అటు పక్క మేము వెళ్దామంటే చూడడానికి వెళ్ళలేదు. అక్కడ అటు వెళ్తే 144 సెక్షన్ అమల్లో ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తున్నారు. అటు పక్క ఇంకోటి ఏంటంటే అటు పక్క ఈస్ట్ క్యాంపస్ లో ఎంబీఏ డిపార్ట్మెంట్, కొన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, 3 డిపార్ట్మెంట్ అక్కడ. అటు విద్యార్థులు క్లాస్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అంటే వాళ్ళ మీద కేసులు పెడతారేమని. ఇప్పుడు లోపల ఏం జరుగుతుందని అనేది ఒక భాగం మీద బయట వేరే సెక్షన్ జరుగుతుంది. అంటే గుంట నక్కలు అన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో సాక్షిగా. జంతువులు లేవు, గుంట నక్కలు ఉన్నాయి, జింకలు ఇంకా ఏం లేవు అని చెప్పేసి అంటారు. గుంట నక్కలు అంటే మీ క్యాబినెట్ లో 2 ఉన్నారు గుంట నక్కలు. శ్రీరాబాబు కావచ్చు, లేకపోతే బట్టి ఇద్దరు గుంట నక్కలు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ చదువుకొని ఇక్కడ వాళ్ళ విజ్ఞానాన్ని తెంచుకొని వాళ్ళని తయారు చేసిన యూనివర్సిటీ వాళ్ళ క్యాబినెట్ లో 2 మంత్రులు ఉన్నప్పుడు కూడా వాళ్ళు గుంట నక్కలు వాళ్ళు మాట్లాడతారు. గుంట నక్కలు మేము గుంట నక్కలు విద్యార్థులం కాదు. క్యాంపస్ లో 2300 ఎకరాల కన్నా పైగా వచ్చిరుకున్న ల్యాండ్. ఆ ల్యాండ్ మేము ప్రతిసారి ఇటు స్టేడియం కావచ్చు, లేకపోతే బస్ డిపో కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ అథారిటీ కావచ్చు, కొంత ల్యాండ్ పోతూ వచ్చింది. ఇప్పటికీ ఈ ల్యాండ్ పిల్లలు అదే ఆధ్వర్యంలో ఉంది యూనివర్సిటీ ల్యాండ్. కానీ ఇప్పటికి కూడా మేమేమంటున్నాం అంటే ఆ 400 ఎకరాస్ ల్యాండ్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం ప్యూర్ ఫారెస్ట్ ఏరియా. రేవంత్ రెడ్డి ఫారెస్టే కాదు అని అసలు అక్కడ అడవే లేదు అధ్యక్ష అని చెప్పి చెప్తున్నారు కదా. అయ్యా రేవంత్ రెడ్డి మూర్ఖుడా, నువ్వు మన క్యాంపస్ కు వాలీబాల్ ఫుట్బాల్ ఆడడానికి వచ్చినావు. అప్పుడు చూసినప్పుడు నీకు క్యాంపస్ వాతావరణం మొత్తం అవపడ. నీకు క్యాంపస్ లో రకరకాల పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, రకరకాల పక్షులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. అన్ని మీరు చూసే ఉంటారు. మీకు మూగజీవాల మూగజీవాలు ఎట్లా మొత్తుకుంటున్నాయి, వాళ్ళు ఉసురు చచ్చిపోతాను ఫ్యూచర్ లో. అవి చాలా ఘోరం మొత్తుకుంటున్నాయి, రక్షించండి అని. ఇప్పుడు ఈ రోజు కూడా నిన్న నైట్ కూడా ఆ జంతువులు ఎటు అర్థం కాక రోడ్డు మీద తిరుగుతున్నాయి విహారంగా. అంతకుముందు రోడ్డు మీద రాకపోయేది, అడవిలో ఉండేది. అంటే నువ్వు ఒకప్పుడు ఏమని చెప్పిన ప్రతిఫలం ఉండేవి అని చెప్పినావు, జంతువులని పరివారం కాపాడుకోవాలి బాధ్యత అని చెప్పినావు. ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, ఇది మన అందరి భూమి. నువ్వు ఈ ప్రభుత్వ భూమిని అమ్మితే ఫ్యూచర్ లో మన భూమి లేకుండా పోతాయి. పైగా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశం నలుమూల నుంచి వచ్చే విద్యార్థులు. అంటే తెలంగాణ నష్టం అవుతుంది. ఇక పార్టీ కావచ్చు పక్కన పెడితే తెలంగాణ ప్రజల మీద చాలా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ దేశ నలుమూల నుంచి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళి చాలా మంది మేధావులు, కలెక్టర్లు, ప్రొఫెసర్లు, మీ మంత్రులు కావచ్చు, అందరూ ఎంతో తయారు చేసిన యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీ బయటకు ఎట్లా పోద్ది అంటే యూనివర్సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ఏదో చాలా ఘోరంగా వస్తుంది. కానీ ఇప్పటికి కూడా మా 2 విద్యార్థులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే 2 ఎక్కడో తెలియదు మాకు ఇంతవరకు. వాళ్ళు ఏ చేసి రిలీజ్ చేయలేదు, అసలు చెప్పలేదు. వాళ్ళు ఏ స్టేషన్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడ తింటున్నారా, పండుతున్నారా, వాళ్ళ ఎటువంటి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కాదు, వాళ్ళు బయట వాళ్ళ దగ్గర ఇంకేమేమో దొరికినాయని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు చెప్తారు. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. వాళ్ళు విద్యార్థులు అయ్యా బాబు, బాగా పెన్సే ఉంటాయి, మాకు గన్స్ ఏ ఉండవు. మీకంటే పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి నువ్వు పట్టుకొచ్చి పెట్టుకొని పోలీసులతోటి బ్యాడ్ గా బిహేవ్ చేస్తూ పిల్లల మీద మీరు వట్టిగా కేసు బనాయించారు. వాళ్ళు ఇక్కడ రీసెంట్ గా ఒక అబ్బాయి రీసెంట్ డాక్టరేట్ వచ్చింది, ఆయన అల్యూమినియం స్టూడెంట్. ఇంకొక అబ్బాయి డాక్టరేట్ అయిపోలే, పేసి తీసేసి అయిపోలే, కానీ మా స్టూడెంట్ అన్నట్టే ఇప్పటికి. కానీ బయట ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారంటే ఈయన మా స్టూడెంట్స్ కాదు, వీళ్ళు బయట వాళ్ళ వ్యక్తులు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఒకటి కబడ్దార్ రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మా క్యాంపస్ వచ్చి అడుగు పెట్టి మళ్ళీ చూడు. ఈ క్యాంపస్ లో రకరకాల జంతువులు, పక్షులు, మా విద్యార్థుల ఆందోళన, మా కష్టము, ఇది మన అందరి భూమి. ఇది నీకు డబ్బులే లేవనుకునే ప్రభుత్వం కాదా? అది చివరి ల్యాండ్ లో 14,000 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ నమ్ముకొని ప్రభుత్వం మీద పెట్టుబడి పెట్టుకునే అవసరం అయితే. కానీ ఇది యూనివర్సిటీ పక్కన బట్టి ఐటీ కంపెనీ చాలా ఉన్నాయి. ఈ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ యూనివర్సిటీ చాలా గొప్ప నేమ్ ఉంది. అందులో భాగంగా యూనివర్సిటీ ఢిల్లీలో ఉన్నటువంటి చూడండి యూనివర్సిటీ, ఢిల్లీ మొత్తం కాలుష్యం అయిపోయింది. అక్కడ ప్రజలు శ్వాస ఇచ్చుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఫ్యూచర్ లో కూడా అదే ఢిల్లీ చేయాలనుకుంటున్నావా? ఒకటి క్యాంపస్ లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో
పక్షుల ప్రేమికులు కావచ్చు, లేకపోతే జంతు ప్రేమికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రేవంత్ మీద కేసు వేయాలి అగైనెస్ట్. ఎందుకంటే అది జంతువులను ఆయన హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు కాబట్టి. సో ఇంకా విద్యార్థులు ఇతర యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా సంప్రదింపులు చేస్తున్నాం, వాళ్ళని కూడా ప్రొటెస్ట్ చేయండి అని చెప్పి మీరు అడుగుతా ఉన్నారని చెప్పి చెప్తాను. సో ఏం చెప్తారు ఇంకా యూనివర్సిటీ? మీరు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ ఉద్యమానికి మెట్టు, ఉద్యమ ఉద్యమం కావచ్చు, తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, ప్రతి ఉద్యమానికి అది మెట్టు. అలాంటి యూనివర్సిటీలో కూడా ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయకూడదు, ఎటువంటి ప్రొటెస్ట్ లేవద్దని ఆంక్షలు విధించారు. అయ్యా రేవంత్ రెడ్డి, గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఇబ్బందులే మీరు మళ్ళీ చేస్తున్నారు, పునరావృతం అవుతున్నాయి. మీరు గతంలో ఉస్మాన్ యూనివర్సిటీ గోడ దూకి వచ్చి సందర్భం చాలా ఉన్నాయి. అంటే ఇట్లాంటి ఆంక్షలన్నీ తీసేసి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, అన్ని యూనివర్సిటీలను కూడా ఈ ప్రభుత్వ భూమి మన అందరి భూమి హక్కు కాబట్టి కంపల్సరీ దీన్ని రక్షించాలి. అందరి సపోర్ట్ ఖచ్చితంగా మాకు కావాలి. ఏదైతే మా ఈ సమస్య ఉందో, ఈ సమస్య సంబంధించి రాష్ట్ర వ్యాప్త నలుమూల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క యూనివర్సిటీ, ప్రతి ఒక్క విద్యా సంస్థ, ప్రతి ఒక్కరు కూడా వీలైతే ప్రతి ఒక్కరు ప్రొటెస్ట్ చేస్తూ వీలైతే వాళ్ళు హెచ్సి యూనివర్సిటీ క్యాంపస్ ముట్టడి చేయాలని, దీంతో పాటు రాష్ట్ర గవర్నర్ భవన్ కావచ్చు, లేకపోతే రాష్ట్రపతి భవన్ కావచ్చు దేశవ్యాప్తంగా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి భవన్ కావచ్చు, అసెంబ్లీని కూడా ముట్టడించాలి గట్టిగా. ఎందుకంటే ప్రభుత్వ యూనివర్సిటీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ యూనివర్సిటీ, ఇది మన అందరి బాధ్యత. ఇది మన కాపాడుకున్న ఫ్యూచర్ మన పేద విద్యార్థులకు కావచ్చు, ఎస్టీ బీసీ విద్యార్థులకు కావచ్చు, ఈ యొక్క విద్యా వ్యవస్థ చాలా అవసరం, కంపల్సరీ. కాబట్టి నేను మాది కొత్తగూడెం జిల్లా లోపల ఏదైనా చదువుకున్నా, అంటే ఈ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ర్యాంకింగ్ 1లలో వస్తుంది, అంటే 10లలో వస్తుంది. అంటే ప్రతి ఒక్క విద్యార్థి చాలా విజ్ఞానవంతంగా చదువుకున్న విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఎవరు కూడా నీ లెక్క సీఎం సీటు కోసం డబ్బులు పెట్టి మేము రాలేదు క్యాంపస్ కి. మా సొంతంగా కష్టపడి చదువుకొని సీటు సంపాదించుకున్నాం బాబు, నీ లెక్క మీద డబ్బులు లేవు.